ఎప్పటికైనా సత్యమే గెలుస్తది. మన వైపు సత్యం ఉంది. కాబట్టి విక్టిమ్స్ అందరూ బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. ఓకే. బయటికొస్తే మనలాగా వేరే వాళ్ళకి జరగకూడదు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం బయటపడ్డ వాళ్ళే ఇదంతా అబద్ధమని కోర్టుల ముందు రుజువు చేసి దీన్ని మోపిస్తే అసలు మా వరకు ఇది వచ్చేదా అండి? ఇప్పుడు నాలాగా వేరే వాళ్ళకి జరగొద్దని ఇది ఏమైనా మంచిదే అని మా వారు నాకు ఫుల్ సపోర్ట్. ఇలా చాలా మంది సపోర్ట్ ఉంది. అండ్ ఈ విక్టిమ్స్ అందరిని ముందుకు తీసుకొని వచ్చే ప్లాన్ చేస్తాను నెక్స్ట్ నా కార్యాచరణలో. అండ్ హిందూ ధర్మ పరిరక్షకుల గురువుల్లో ముఖ్యంగా మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇటు మన రాధా మనోహర్ దాస్ గారు, అండ్ అమ్మల్లో మన మాతృమూర్తుల్లో భారతీయ సత్యవాణి అమ్మ ఉన్నారు, మన నిర్మలా మాతాజీ ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన మౌనిక సుంకర గారు ఉన్నారు, అడ్వకేట్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఉమెన్ సంబంధించిన దాంట్లో కూడా ఉమెన్ కి మంచి గురించి ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేకపోయినా అందరూ స్పందించి మరి నాది తప్పైతే నన్ను ఏదైనా శిక్షించండి, వాళ్ళది తప్పు ఉంటే ఆ సంస్థలు మూతబడాలి, ఇది నేను కోరుకుంటున్నా. దానికి మీ అందరు కలిసి సత్యం ఒకటే ఉండాలి. అయితే నేను చెప్పేది ఉండాలి, అయితే వాళ్ళు చెప్పేది ఉండాలి. సో ఏదో ఒకటి రుజువు చేసి తప్పైతే నన్ను శిక్షించండి, జైలుకు పంపండి, నేను రెడీ శిక్షకు. వాళ్ళ వైపు నుండి తప్పులు రుజువులు నేనున్నాను, చాలా మంది విక్టిమ్స్ ఉన్నాం, అవి రుజువు చేస్తాము. అప్పుడు ఈ సంస్థలు మూతబడేలా చేయాలి. ఇది నా ఒక ఉద్దేశము. ఇంకొకటి వచ్చి కుమారుల్లో అది వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ అయినా, దాదా లేఖరాజ్ గ్రూప్ అయినా, ఎవరైనా వీళ్ళ అందులో వెళ్తున్న ఫాలోవర్స్ తో నాకు శత్రుత్వం లేదు. ఈ వ్యవస్థ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, మూల సిద్ధాంతంతో నాకు వ్యతిరేకత ఉంది. ఎవరైతే దాదా లేఖరాజ్ దీన్ని స్టార్ట్ చేశాడో, వీరేంద్ర దేవదీక్షిత్ దీన్ని ఇంకా మిస్యూజ్ చేస్తున్నాడో, దాదా లేఖరాజ్ తో ఉన్న సమకాలీకులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఇందులో హోదాల్లో ఉన్న వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తూ అమాయకులు ఎలా బలి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ నేను వ్యతిరేకిస్తున్నాను. వాళ్ళందరి పట్ల నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాను. అండ్ అమాయకపు నా హిందువులారా, మీరు బ్రహ్మకుమారి సంస్థల్లో వెళ్ళి ఈ రకంగా మీ జీవితాన్ని నిర్వీర్యము నిస్తేజం చేసుకోవద్దు. ఇప్పటికే బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. కాశ్మీర్ లో హిందువులు లేకుండా అయిపోయారు. ఇంకా ప్రపంచంలో ఎక్కడా మనకు హిందువులు ఉండడానికి చోటు లేదు. ఈ భారతదేశం ఒక్కటే మనం కాపాడుకోవాల్సింది. సో ఇక్కడున్న హిందువుల్లో కూడా అటు లవ్ జిహాద్ అని, ఇటు క్రిస్టియానిటీ అని, ఇంకేదో అని మత మార్పిడులు అనేసి, మళ్ళీ బ్రహ్మకుమారులు కూడా హిందువుల్లో ఉన్న వాళ్ళని విభజించి, ఇవన్నీ ఎందుకు మనకు? ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కాపాడుకుంటేనే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ బ్రహ్మకుమారిలో వెళ్ళిన హిందూ సోదరి సోదరుమణులందరికీ, ఫాలోవర్స్ అందరికీ నేను చెప్తుంది, వేడుకుంటుంది ఏంటంటే, మీరు గమనించండి ఒకసారి. మీరు వెళ్తున్న సంస్థను మీరు గుడ్డిగా నమ్మారా? ఊరికే నమ్మారా? లేదా ఏదో అక్కడ వాతావరణం అంతా తెల్లబట్లు ఉన్నాయని నమ్మారా? ఆ మురళి ఏదైతే ఉందో, ఆ దాదా లేఖరాజులో శివుడు ఎందుకు వస్తాడు? అతను నిజంగా యోగి అయితే హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు చనిపోతాడు? వీరేంద్ర దీక్షిత్ లో శివుడు వస్తే అతను ఎందుకు చనిపోయాడు? అసలు ఇవన్నీ ఏంటి? ఇది మనిషి లోపల ఎప్పుడు భగవంతుడు రాడు. మనకు ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు, మన దేశమే మనకు కనబడుతున్న ఒక దైవ స్వరూపం. సో మనం చేస్తే మన కుటుంబం గురించి, దేశం గురించి, మన సనాతన ధర్మం గురించి చేయాలి తప్ప ఇలాంటి దారి తప్పిన ఈ రకరకాల గుంపులలో అబద్ధపు మూఢనమ్మకాలు, ఊహా ప్రపంచం గుంపులో దయచేసి ఎవరు ఇరుక్కోవద్దు. గురువు అనేవాడు, నిజమైన గురువు అనేవాడు తొందరగా విముక్తి చేయాలండి మనల్ని. కానీ ఈ బ్రహ్మకుమారి సంస్థల్లో ఎవరు విముక్తి అవుతున్నారండి? మొత్తం అందులోనే వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులను వదిలేసి. తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఆధ్యాత్మికత అంటమా అది? అయితే మైథిలి గారు, ఇక్కడ ఈ క్వశ్చన్ కి అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. నేను ఆఖరిగా అందరు తెలుసుకోవాలనుకుంటుంది కూడా, మీరు సింగిల్ గా ఉండి పోరాడుతున్నారు, మీ వెనుక ఏ ధైర్యం లేకుండానే పోరాడుతున్నారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ ఉంది, ఎవరో ఒకరు గట్టి సపోర్ట్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందరూ. నిజంగానే మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నాకున్న సపోర్ట్ ఏంటంటే ట్రూత్, సత్యం. వీళ్ళు ఏదైతే దాదా లేఖరాజులు వచ్చిన శివుడు, వీరేంద్ర దేవదీక్షితులు ఉన్న వాళ్ళు చెప్తున్న శివుడు అనేది మన సనాతన ధర్మంకు లింక్ లేని ప్రాపగండా అది. నాకు ముఖ్యంగా ఉన్న సపోర్ట్ ఏంటంటే, 2018 తర్వాత నేను కూడా బయటికి రాలేదండి. 2018 నుండి 24 అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ళు అవుతుంది. 3 years ఉన్నారు. 2015 నుండి 18లో ఉన్నా, 18 వరకు ఉన్నా. 18 తర్వాత నేను ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు ఎందుకు 1 year నుండి బయటకు వస్తున్నా? 18 నుండి మళ్ళీ మా నాన్న చనిపోయిన వరకు కూడా వీళ్ళ దారుణాలు నేను చూస్తున్నా కదా. మా చెల్లి అప్పుడు నేను చూశాను, అప్పుడు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యా.